హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. బొంబాయి రవ్వ ఇలా వేపాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేయండి ఫ్రెండ్స్. దీంట్లో అయితే రికార్డ్ అవ్వలేదు. ఇదిగో కొబ్బరి వేపుతున్నాము. కొబ్బరిలో నెయ్యి వేస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసి కొబ్బరి బాగా వేగేలాగా వేపుదాము. కొబ్బరి వేగుతుంది చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి బాగా వేగిన తర్వాత రవ్వ, కొబ్బరి, పంచదార కలుపుతున్నాం. ఇదిగో యాలకుల పొడి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. పంచదార, కొబ్బరి అన్నీ కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, యాలకుల పొడి కూడా వేసాం ఫ్రెండ్స్, మిక్సీ పట్టి. మైదా పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెయ్యి, కొంచెం ఆయిల్, వాటర్ పోసి ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాను. ఇదిగో చపాతీలాగా చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం కజ్జికాయల చెక్కకి సరిపడా చేద్దాము. కొంచెం ఆయిల్ వేసి చేస్తే ఫ్రెండ్స్ బాగుంటుంది. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి. ఒక చేత్తోనేమో ఫోన్ పట్టుకున్నాను ఫ్రెండ్స్, ఒక చేత్తోనేమో చేస్తున్నాను నేను. ఇదిగోండి, కజ్జికాయల చెక్క అయితే తీసుకొచ్చి వేస్తున్నాను. ఇదిగోండి, చపాతీ అయితే కజ్జికాయల చెక్క మీద వేస్తున్నాను. ఇదిగోండి, దానికి కరెక్ట్గా వేయండి. కరెక్ట్గా వేయకపోతే విడిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. అదిగో అప్పుడైతే కలుపుకున్నాం కదా, అప్పుడైతే కజ్జికాయల చెక్క మీద వేస్తున్నాను. చూడండి, అదిగోండి, అదిగో చపాతీ మీద వేసాను అనమాట. వేసి గట్టిగా నొక్కండి ఫ్రెండ్స్. గట్టిగా నొక్కి అదిగోండి, మిగిలిన పిండి తీసేసి చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీయండి. ఇది కూడా నాకైతే ఇలా వచ్చింది. ఇప్పుడైతే ఇంక ఆయిల్ హీట్ చేసుకుందాము. పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఆయిల్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇంకా వేసేద్దాం. ఈ వేగే విధంగా వేపుకుని తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఇదిగోండి, ఇలా నిదానంగా వేయండి ఫ్రెండ్స్. వేసాక బాగా వేగనిద్దాము. వేగిన తర్వాత తీద్దాము. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాం ఫ్రెండ్స్. అప్పుడు లోపల పిండి అనేది, పచ్చిదనం అనేది ఉండదు. మీరు వేయటం నిదానంగా వేయండి ఫ్రెండ్స్. చపాతీ పిండి, మైదా పిండి రెండు వస్తాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. మైదా పిండి కడుపులో నొప్పి వస్తుందని ఒక్కొక్కరు చేయరు. అందుకని గోధుమ పిండితో చేయండి ఫ్రెండ్స్. గోధుమ పిండితో చేస్తే కూడా బాగా వస్తాయి. మొన్నటి వరకు వీడియోలు అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేను వీడియోలు ఇప్పుడు ఇంకా చేస్తాను. రోజు చేసి మీకు పెడతాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.